హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ చాను ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే చెప్పండి. ఎలా ఉన్నారు సార్ గుడ్. యా సార్ మన తీర్మల్ మల్లన్న గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లైక్ ఏంటి అంటే పొన్నం ప్రభాకర్ గారిని సీఎం చేస్తే ఈరోజు బీసీలకి ఇంత అన్యాయం జరిగేది కాదు ఆయన సీఎం చేయాలంటే మన తెలంగాణ మొత్తం దిగొస్తుంది ఆయనకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు మీరేం చెప్తారు దీనికి ఎందుకు ఇప్పుడు కాళ్ళబేరంకి వస్తుండ చింతపండు నవీన్ గారు అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం ఆయనకే దొరుకుతుంది. ఇన్నాళ్ళేమో అంతకుముందు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ సీఎం అయ్యే అర్హతని లేదు, ఆయనే దమ్మున్న నాయకుడు అన్నీ మాట్లాడింది ఈ చింతపండు నవీనే కదా. ఆయన లేదు నేను మాట్లాడలేదంటే ఆయన ఛానల్లో మాట్లాడిన క్లిప్పింగ్స్ మీ ద్వారా ఆయనకు పంపిస్తా చూసుకోమని చెప్పండి. ఆయనే మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కన్నా పెద్ద నాయకుడు ఎవరు లేరు, ఆయనే ముఖ్యమంత్రి కావాలి, ఆయన తప్ప ఎవరు కావద్దని ఆయనే కితాబ్ ఇచ్చిండు. ఈరోజు ఎందుకు కొత్తగా పొన్నం ప్రభాకర్ గారు అని పేరెత్తుతున్నారు? ఎప్పుడన్నా పొన్నం ప్రభాకర్ గారు ఉండి నేను ముఖ్యమంత్రి అవుతా అని వారు ఎప్పుడన్నా అట్లాంటి కాంక్షల్ని బయట పెట్టిండా? ఈరోజు ఎందుకు చింతపండు నవీన్ అనవసరమైన విషయాల్ని మాట్లాడుతూ అంటే మొన్నటి వరకు నేను బీసీ వాదం ఎత్తుకుంటే నేను పెద్ద నాయకుడిని అయిపోతా, నేను భవిష్యత్తులో ముఖ్యమంత్రిని అయిపోతా, ఇంకొక రేపొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసేస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలలుగన్న చింతపండు నవీన్ ఇవన్నీ ఏం జరగవని ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఒకటి మహిళా బీసీకి ఇచ్చేసరికి రేపొద్దున 42% ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పూర్తి స్థాయిలో చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి రేపొద్దున అసెంబ్లీలో దీన్నే తీర్మానంగా చెప్పడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ బీసీ వాదం నాకేం పనిచేయదు అని చెప్పి అనవసరమైన చర్చకి ఈరోజు తెరలేపుతున్నారా? ఎప్పుడైనా పొన్నం ప్రభాకర్ గారు అట్లాంటి మాటలు ఎప్పుడైనా వారు మాట్లాడినారా? అంటే ఇది అధికారం కోసం మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు తీర్మల్ మల్లన్న గారు. అధికారం కోసం కాదు, ఆయన బతకడం కోసం మాట్లాడుతున్నాడు. నేను మీ ఛానల్ వేదికగా బీసీ బిడ్డలకు ఒక్క మాట విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే మీరు ఎవరినైనా నమ్మొచ్చు, అర్థం చేసుకోవచ్చు, కానీ చింతపండు నవీన్ చెప్పే మాటల్ని మీరు చాలా తీక్షణంగా ఆలోచన చేయాలి. ఆయన ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయనకు ఎట్లాంటి ఉపయోగం, అవసరం, లాభం లేకుండా ఏ మాట మాట్లాడాడు. పట్టభద్రుల గురించి కొట్లాడతా అని చెప్పి నా తెలంగాణ నా పట్టభద్రులు అని చెప్పి ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీలో చట్టసభల్లో ఈరోజు ఆ పట్టభద్రుల గురించి ఒక్క మాట మాట్లాడని చింతపండు నవీన్ ఈరోజు మధ్యలో బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ వాదాన్ని ఎత్తుకొని ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలను ఓడగొట్టిపించిండు. ఒక దగ్గర సభ పెట్టి సభకు ఒకరితోనే పైసలు ఖర్చు పెట్టించి ఇంకోరు కోటేయమని చెప్పినటువంటి చరిత్ర చింతపండు నవీన్ గారిది. ఇంకా పేర్లు చెప్తేనే నేను నమ్ముతా అంటే చెప్పమనండి, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరో కూడా వివరంగా డాక్యుమెంట్తో ఇస్తా చింతపండు నవీన్కి పంపించండి. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే చింతపండు నవీన్ గారు వారి అవసరానికి మాత్రమే మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం అందరూ కూడా విత్ ఈక్వల్ షేర్స్, ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సోదరులం. ఒక తల్లికి మనం అందరం కూడా సోదరులం. పెద్దన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, చిన్నోడికి ఇవ్వాల్సినటువంటి లాడు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కాబట్టి మంత్రి అంటే మంత్రే, అందులో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి, ఇంతే తప్ప అందులో తేడాలు ఏం లేవు. ఈరోజు అనవసరంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలను యువతను రెచ్చగొట్టడానికి మాత్రమే పొన్నం ప్రభాకర్ అన్నను రాజకీయాలకు తెచ్చి అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాదనలు తీసుకురావడం వల్ల బీసీలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి సమిష్టిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలి. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోనూ జర్నలిజంలో కూడా రెండిటికి కూడా ప్రమాదకరమే. యా సార్ మన తీర్మల్ మల్లన్న గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లైక్ ఏంటి అంటే పొన్నం ప్రభాకర్ గారిని సీఎం చేస్తే ఈరోజు బీసీలకి ఇంత అన్యాయం జరిగేది కాదు ఆయన సీఎం చేయాలంటే మన తెలంగాణ మొత్తం దిగొస్తుంది ఆయనకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు మీరేం చెప్తారు దీనికి? ఎందుకు ఇప్పుడు కాళ్ళబేరంకి వస్తుండ చింతపండు నవీన్ గారు అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం ఆయనకే దొరుకుతుంది. ఇన్నాళ్ళేమో అంతకుముందు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ సీఎం అయ్యే అర్హతని లేదు, ఆయనే దమ్మున్న నాయకుడు అన్నీ మాట్లాడింది ఈ చింతపండు నవీనే కదా. ఆయన లేదు నేను మాట్లాడలేదంటే ఆయన ఛానల్లో మాట్లాడిన క్లిప్పింగ్స్ మీ ద్వారా ఆయనకు పంపిస్తా చూసుకోమని చెప్పండి. ఆయనే మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కన్నా పెద్ద నాయకుడు ఎవరు లేరు, ఆయనే ముఖ్యమంత్రి కావాలి, ఆయన తప్ప ఎవరు కావద్దని ఆయనే కితాబ్ ఇచ్చిండు. ఈరోజు ఎందుకు కొత్తగా పొన్నం ప్రభాకర్ గారు అని పేరెత్తుతున్నారు? ఎప్పుడన్నా పొన్నం ప్రభాకర్ గారు ఉండి నేను ముఖ్యమంత్రి అవుతా అని వారు ఎప్పుడన్నా అట్లాంటి కాంక్షల్ని బయట పెట్టిండా? ఈరోజు ఎందుకు చింతపండు నవీన్ అనవసరమైన విషయాల్ని మాట్లాడుతూ అంటే మొన్నటి వరకు నేను బీసీ వాదం ఎత్తుకుంటే నేను పెద్ద నాయకుడిని అయిపోతా, నేను భవిష్యత్తులో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిని అయిపోతా, ఇంకొక రేపొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసేస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలలుగన్న చింతపండు నవీన్ ఇవన్నీ ఏం జరగవని ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఒకటి మహిళా బీసీకి ఇచ్చేసరికి రేపొద్దున 42% ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పూర్తి స్థాయిలో చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి రేపొద్దున అసెంబ్లీలో దీన్నే తీర్మానంగా చెప్పడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ బీసీ వాదం నాకేం పనిచేయదు అని చెప్పి అనవసరమైన చర్చకి ఈరోజు తెరలేపుతున్నారా? ఎప్పుడైనా పొన్నం ప్రభాకర్ గారు అట్లాంటి మాటలు ఎప్పుడన్నా వారు మాట్లాడినారా? అంటే ఇది అధికారం కోసం మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు తీన్మార్ మల్లన్న గారు. అధికారం కోసం కాదు, ఆయన బతకడం కోసం మాట్లాడుతున్నాడు. నేను మీ ఛానల్ వేదికగా బీసీ బిడ్డలకు ఒక్క మాట విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే మీరు ఎవరినైనా నమ్మొచ్చు, అర్థం చేసుకోవచ్చు, కానీ చింతపండు నవీన్ చెప్పే మాటల్ని మీరు చాలా తీక్షణంగా ఆలోచన చేయాలి. ఆయన ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయనకు ఎట్లాంటి ఉపయోగం, అవసరం, లాభం లేకుండా ఏ మాట మాట్లాడాడు. పట్టభద్రుల గురించి కొట్లాడతా అని చెప్పి నా తెలంగాణ నా పట్టభద్రులు అని చెప్పి ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీలో చట్టసభల్లో ఈరోజు ఆ పట్టభద్రుల గురించి ఒక్క మాట మాట్లాడని చింతపండు నవీన్ ఈరోజు మళ్ళీ మధ్యలో బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ వాదాన్ని ఎత్తుకొని ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలను ఓడగొట్టిపించిండు. ఒక దగ్గర సభ పెట్టి సభకు ఒకరితోనే పైసలు ఖర్చు పెట్టించి ఇంకోరు కోటేయమని చెప్పినటువంటి చరిత్ర చింతపండు నవీన్ గారిది. ఇంకా పేర్లు చెప్తేనే నేను నమ్ముతా అంటే చెప్పమనండి, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరో కూడా వివరంగా డాక్యుమెంట్తో ఇస్తా, చింతపండు నవీన్కి పంపించండి. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే చింతపండు నవీన్ గారు వారి అవసరానికి మాత్రమే మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గము అందరూ కూడా విత్ ఈక్వల్ షేర్స్, ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సోదరులం. ఒక తల్లికి మనం అందరం కూడా సోదరులం. పెద్దన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, చిన్నోడికి ఇవ్వాల్సినటువంటి లాడు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కాబట్టి మంత్రి అంటే మంత్రే, అందులో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి, ఇంతే తప్ప అందులో తేడాలు ఏం లేవు. ఈరోజు అనవసరంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలను యువతను రెచ్చగొట్టడానికి మాత్రమే పొన్నం ప్రభాకర్ అన్నను రాజకీయాలకు తెచ్చి అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాదనలు తీసుకురావడం వల్ల బీసీలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి సమిష్టిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలి. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోనూ జర్నలిజంలో కూడా రెండిటికి కూడా ప్రమాదకరమే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.